ఆరాధనా యేసుకే, నా ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే. రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవునికే. సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చేయుడి, యేసయ్య దేవుడని తెలుసుకొని స్తుతించుడి. సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చేయుడి, యేసయ్య దేవుడని తెలుసుకొని స్తుతించుడి. ఆరాధిద్దాం మనలను పుట్టించిన దేవుని, కీర్తించేదం మంచి కాపరి యేసని. ఆరాధిద్దాం మనలను పుట్టించిన దేవుని, కీర్తించేదం మంచి కాపరి యేసని. ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే, నా ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే. రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవునికే. కృతజ్ఞతార్పణలతో ఆలయంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు యేసునామం ఘనపరచుడి. కృతజ్ఞతార్పణలతో ఆలయంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు యేసునామం ఘనపరచుడి. దయాళుడు మన యేసుని కృప నిత్యముండును, ఆయన ప్రేమ తరాలు నిలుచును. దయాళుడు మన యేసుని కృప నిత్యముండును, ఆయన ప్రేమ తరాలు నిలుచును. ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే, నా ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే. రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవునికే.
రాజు క్రీస్తుతో నీ సాగనా పరమ గీతం పాడనా పరవశించి పాడనా నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నల్లని దానని నన్ను త్రోయక నా సౌందర్యము చూసి నన్ను ప్రేమించి నోటి ముద్దులతో నన్ను ముద్దాడెను పరమ గీతం పాడనా పరవశించి పాడనా అడవిలో జల్దరు వృక్షము పురుషులలో సుందరుడు ఆనంద భరితనై నేను నా ప్రియుని నీడను చేరితి అడవిలో జల్దరు వృక్షము పురుషులలో సుందరుడు ఆనంద భరితనై నేను నా ప్రియుని నీడను చేరితి అతని ఫలము నా జీవకు మధురం నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తెన్ ప్రేమాతిశయమూచి మూర్ఛిల్లితిని పరమ గీతం పాడనా పరవశించి పాడనా పరమ గీతం పాడనా పరవశించి పాడనా నా ప్రియ యేసుని వర్ణింపనా నా రాజు క్రీస్తుతో నీ సాగనా పరమ గీతం పాడనా పరవశించి పాడనా ఎంతో బలమైనది యేసునామం శ్రీ యేసుని నామం ఎంతో విలువైనది యేసు రక్తం శ్రీ యేసుని రక్తం ఎంతో బలమైనది శ్రేష్టమైన నామం ఎంతో విలువైనది పరిశుద్ధుని రక్తం యేసు రక్తమే జయం జయం శ్రీ యేసుని నామమే అభయం అభయం ఎంతో బలమైనది యేసు నామం శ్రీ యేసుని నామం ఎంతో విలువైనది యేసు రక్తం శ్రీ యేసుని రక్తం
వాక్యమైన నామము. ఈ నామమే పైనున్న నామం, ఆదియందు వాక్యమైన నామం. శరీరం దాల్చెను తన ప్రేమను చూపెను, శరీరం దాల్చెను తన ప్రేమను చూపెను. నరులలో నరుడై మన పాపం బాపెను. యేసు రక్తమే జయం జయం, శ్రీ యేసుని నామమే అభయం అభయం, ఎంతో బలమైనది. అంటే మీరు ఎస్కాట్ వచ్చేటప్పటికే ఫోన్ చేయండి ఒకసారి అని చెప్పారు. మరి నేనైతే ముందు ఒకసారి ఆయన ఫోన్ చేసినప్పుడు పలానా చోట ఉన్నామని చెప్పాం. మరి ఆయన మమ్మల్ని ఎంతగానో రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఘాటి రూట్ కాబట్టి మరి మాకు ఎలాంటి మరి గైడెన్స్ ఉండదు కాబట్టి ఆయన ముందుగా వచ్చి చక్కగా పాస్టర్ గారిని కూడా తీసుకొచ్చేసారండి ఉదయాన్నే. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందా. మరి ఎంత మంచి సేవకులు అంటే మరి నిజంగా అలాంటి సేవకులు మరి మాకు ఈ యొక్క 25 సంవత్సరాల సువార్త దండయాత్రలో ఈ సభల కోసం దేవుడే వారిని ఏర్పాటు చేశాడు. అందరూ బిగ్గరగా చెప్పకూడదామండి. మరి వచ్చినప్పటి నుంచి వారి సంఘ బిడ్డలు పాస్టర్ గారు మరి వారు కూడా పని చేస్తూ సహకరించారు. మరి దైవ సేవకులను బట్టి ఎంతో మరి మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే వారిని పరిచయం చేసిన మరి మా ప్రియ తమ్ముడు డానియల్ని బట్టి దేవునికి మహిమ. మరి డానియల్ ఎప్పటి నుంచో మరి పరిచయం, మరి చక్కని దైవ సేవకుడు అయ్యాడు. ఒకప్పుడు ఒక విశ్వాసి. నేను ఎక్కడ పాటలు పాడడానికి వచ్చినా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుసుకొని మాట్లాడి వెళ్ళేవాడు. మరి తర్వాత తన దేవుడు సేవకు పిలిచి అద్భుతమైన సేవను పరిచయను అప్పగించాడు. మరి ఈ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు మేము వచ్చినా సరే ముందుగా తన్నే కాంటాక్ట్ చేస్తాం. మరి ఎన్నోసార్లు అరకులో మీటింగ్స్ పెట్టినప్పుడు తను ఎంతగానో తన సంఘంతో మాకు సహకరించారు. కాబట్టి అటువంటి యవన దేవుని సేవకుని బట్టి కూడా ఒకసారి మన సంఘస్థులు అందరూ కూడా చెప్పకూడదామండి. దేవుని పనికి వచ్చేవారు మరి ఏదో ఒకలాగా దేవుడే నిర్మాణం చేస్తాడు, నిర్మిస్తాడు, లేకపోతే వారిని మనకి సమకూరుస్తాడు. హల్లెలూయా. మరి మేము 1998 సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున ఈ సువార్త దండయాత్రలు మేము ప్రారంభించాం. మా చర్చి 1996లో స్థాపించబడ్డది. 98వ సంవత్సరం ఆగస్టు నెలలో మేము ఈ దండయాత్రలు ప్రారంభించాం. మొట్టమొదట ఈ దండయాత్రలు ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే మా చర్చిలో ఒక ఆయనకి లారీ ఉండేదన్నమాట. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఆగస్టు 29. అయితే ఆయన ఏమన్నాడంటే మా అబ్బాయి పుట్టినరోజు ఎక్కడికైనా సువార్తకి వెళ్ళి అక్కడ చేద్దామండి పుట్టినరోజు అన్నాడు. బాగానే ఉంది అని చెప్పి సరదాగా మేము దండయాత్రకి అన్నట్లుగా, దండయాత్ర అంటే అదే స్టార్టింగ్ అనమాట. అప్పుడు చర్చిలో వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలామంది వచ్చారు. అరట్లకట్ట అనే ఒక ఊరు కాకినాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించి పలానా వీధిలో మీటింగ్ పెడతాం, సాయంకాలం రండి అంటే అక్కడ మీటింగ్కి చాలామంది వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళ చేతుల్లో ఏమున్నాయంటే పీటలు ఉన్నాయి. అంటే వాళ్ళు కూర్చోడానికి వేసుకున్న పీట తెచ్చుకున్నారనమాట. అయితే మాకు చాలా ఆసక్తి అనిపించింది వాళ్ళని చూసి. ఎంత చక్కగా దేవుని మాటలు వినడానికి ఎంతమంది వస్తున్నారు, ఇలా మనం ప్రతి నెల ఎందుకు వెళ్ళకూడదు అని అనిపించి అప్పటి నుంచి ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పటి వరకు కరోనాను బట్టి ఆగిపోవాల్సి వచ్చింది, కానీ ఒక సంవత్సరం మరి ఎప్పుడూ ఆగలేదు. దేవుడు 375 గ్రామాలు, అంటే ఈవేళ 76-77 గ్రామాలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతోమంది ఇలాగే దేవుని సేవకులు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు సహకరించిన దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు. మొన్న ఆగస్టు 15వ తారీఖున ఒక సెలబ్రేషన్ చేసాం మా మందిరంలో. అనేక మంది దేవుని సేవకులు వచ్చి ఆ రోజున మంచి శుభాలు తెలియజేశారు. చాలా పెద్ద ఫంక్షన్ లాగా మరి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి దానికంటే ముందుగానే ఈ కార్యక్రమం కోసం కూడా మేము ప్రార్థన చేసి బ్రదరు డానియల్ని మేము అడిగినప్పుడు మరి ఈ యొక్క మీ పాస్టర్ గారిని మాకు పరిచయం చేశారు. మరి ఈరోజు ఇక్కడ ఉండటానికి గల కారణాలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, సువార్త ప్రకటించవలసిన భారము దేవుడు మన మీద మోపాడట.
సువార్త ప్రకటించడం అతిశయం కాదు, అంటే గర్వం కాదట. సువార్తను మేము ఎన్ని గ్రామాలు చేసామంటే చాలా పొగుడుతూ ఉంటుంటారు చాలామంది. నిజమే, మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. కానీ సువార్త ప్రకటించడం గర్వం కాదట, అతిశయం కాదట. సువార్త ప్రకటించవలసిన భారాన్ని దేవుడు నా మీద మోపాడు అని అపోస్తులైన పౌలు చెప్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, అయ్యో నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో శ్రమ అంటాడు. అంటే సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఒక పౌలు మీద ఒక్కళ్ళ మీద లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నేను యేసునామం, శ్రీ యేసుని నామం ఎంతో విలువైనది. యేసు రక్తం, శ్రీ యేసుని రక్తం. నమ్మిన వారినెల్ల రక్షించే నామం, విశ్వాసముంచిన స్వస్థపరిచే నామం. నమ్మిన వారినెల్ల రక్షించే నామం, విశ్వాసముంచిన స్వస్థపరిచే నామం. జక్కయ్యను మార్చెను, లాజరును లేపెను. జక్కయ్యను మార్చెను, లాజరును లేపెను. మహిమెంతో చూపెను మహనీయ నామము. యేసు రక్తమే జయం జయం, శ్రీ యేసుని నామమే అభయం అభయం. ఎంతో బలమైనది యేసునామం, శ్రీ యేసుని నామం. ఎంతో విలువైనది యేసు రక్తం, శ్రీ యేసుని రక్తం. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా ఆలాపన, నా స్తుతి గీత సంకీర్తనా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా హృదయంతా నీవే నిండి, నా అణువణు నిన్నే పొగిడి. నా జీవితమే పానార్పణముగా అర్పింతునయ్యా దేవకుమారా. నా హృదయంతా నీవే నిండి, నా అణువణు నిన్నే పొగిడి. నా జీవితమే పానార్పణముగా
అర్పణముగా అర్పింతునయ్యా దేవకుమారా. నా స్తుతి ధూపము నీకే చెల్లింతును, నా స్తుతి ధూపము నీకే చెల్లింతును. నీ కృప బాహుళ్యముతో నింపు ఓ దేవా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా ఆలాపన నా స్తుతి గీత సంకీర్తన నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నీ కవిలలో నా కన్నీరు నింపుము, నీ సన్నిధి నా ప్రార్థన చేర్చుము. నా ఆత్మదాహం తీర్చుము ప్రభువా, నీ చిత్తములో నన్ను నడుపుమయా. నీ కవిలలో నా కన్నీరు నింపుము, నీ సన్నిధి నా ప్రార్థన చేర్చుము. నా ఆత్మదాహం తీర్చుము ప్రభువా, నీ చిత్తములో నన్ను నడుపుమయా. నీ భజనయే నా జీవాధారం, నీ భజనయే నా జీవాధారం. నీ స్వరూప్యములో నన్ను మార్చుమయా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా ఆలాపన నా స్తుతి గీత సంకీర్తన నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. ఆలయమే నా దేహం, నీ ఆలయమే నా దేహం. ఆలయమే నా దేహం, నీ ఆలయమే నా దేహం.
ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఒకనాడు మలినం ఈ దేహం అంతరంగమే అపవిత్రం ఒకనాడు మలినం ఈ దేహం అంతరంగమే అపవిత్రం శుద్ధుని చేసి బుద్ధిని మార్చి శుద్ధుని చేసి బుద్ధిని మార్చి నూతన సృష్టిగా నన్ను మార్చినావయ్య ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం నీ వాక్యవులితో నన్ను చెక్కి నీ మందిరముగా నన్ను మలచి నీ వాక్యవులితో నన్ను చెక్కి నీ మందిరముగా నన్ను మలచి జ్ఞానము నింపి జీవము నిచ్చి జ్ఞానము నింపి జీవము నిచ్చి నీ ఆత్మ సౌందర్యం నాకిచ్చినావయ్య ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఆలయమే నా దేహం నీ ఆలయమే నా దేహం ఆలయమే నా దేహం నీ ఆలయమే
కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. దేవుని తోట గచ్చ పొదలతో నిండి ఉన్నది. దేవుని తోట గచ్చ పొదలతో నిండి ఉన్నది. ఆ ఖడ్గము తీయుము, తెగ నరుకుమురా. ఖడ్గము తీయుము, తెగ నరుకుమురా. చదునుగా మార్చుము, ఓ రోదన చేయుము. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఎన్నాళ్ళు మీరిక రెండు తలంపుల మధ్యన ఉందురు. ఎన్నాళ్ళు మీరిక రెండు తలంపుల మధ్యన ఉందురు. ఏకత్వము లేని భిన్న బోధలతో, ఏకత్వము లేని భిన్న బోధలతో ఏకీభవింతురా. ఓ సత్యము గ్రహింపరా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. చల్లారిన ఈ క్రైస్తవ్యములో
అగ్నిని పంపుమా. చల్లారిన ఈ క్రైస్తవ్యములో అగ్నిని పంపుమా. ఏలియా వలెనే పౌలు వలెనే, ఏలియా వలెనే పౌలు వలెనే మమ్మును మార్చుమా. ఓ రోషం పుట్టించుమా. ఓ యేసయ్యా వర్షము పంపుమా. ఓ యేసయ్యా వర్షము పంపుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ యేసయ్యా వర్షము పంపుమా. ఓ యేసయ్యా వర్షము పంపుమా. కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. కన్నీటి కెరటాలెన్నో నన్నవరించిన, కారు మేఘము వలె కష్టాలే వచ్చిన. కన్నీటి కెరటాలెన్నో నన్నవరించిన, కారు మేఘము వలె కష్టాలే వచ్చిన. నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపావోలే కాచును ఎల్లప్పుడు. నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపావోలే కాచును ఎల్లప్పుడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా,
దాచేను. నిలువరముకు పట్టణమే త్వరలోనే చేరెదము. పరలోక స్వాస్థ్యమంతా మన కొరకే దాచేను. నిలువరముకు పట్టణమే త్వరలోనే చేరెదము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. సిలువను మోసిన నీతి సూర్యుడా, మాయగములకై నీవు బలి అయితివా. నీరు ధీరతారలే చిందించితివా. సిలువను మోసిన నీతి సూర్యుడా, మాయగములకై నీవు బలి అయితివా. నీరు ధీరతారలే చిందించితివా. నీతి సూర్యుడా, ఓ సిలువ వీరుడా. ఏ దోషము లేని, ఏ పాపము లేని నిన్నే ఈ ఘోర ప్రజలు సిలువ వేయమనిరే. ఏ దోషము లేని, ఏ పాపము లేని నిన్నే ఈ ఘోర ప్రజలు సిలువ వేయమనిరే. మౌని అయిన గొర్రె పిల్లగా కొదకు సిద్ధమైతివి. మౌని అయిన గొర్రె పిల్లగా కొదకు సిద్ధమైతివి. ఆ యజ్ఞ పశువుగా సిలువలో మిగిలితివి. సిలువను మోసిన నీతి సూర్యుడా, మాయగములకై నీవు బలి అయితివా. నీరు ధీరతారలే చిందించితివా. సిలువను మోసిన నీతి సూర్యుడా, మాయగములకై నీవు బలి అయితివా. నీరు ధీరతారలే చిందించితివా. నీతి సూర్యుడా, ఓ సిలువ వీరుడా.
ఇదిగో